ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట 119వ కీర్తన 60వ చరణం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. దావీదు ఎంతో ధైర్యంతో ఈ మాటను చెబుతూ ఉన్నాడు. ఈ మాటలో దావీదు దేవుని పట్ల తనకు గల స్థిరమైన దృక్పథం, ఆశను కలిగి తన రాజ్యము కన్నా, తన సిరి సంపదల కన్నా, తనకున్న సమస్తమైన దానికన్నా కూడా దేవుని ఆజ్ఞల పట్లే ఎంతో ఇష్టాన్ని కనపరిచాడు. నేడు అనేక మంది 10 ఆజ్ఞలను, ఇతర ఆజ్ఞలను కంఠోపాఠంగా చెబుతున్నారు. కానీ నేర్చుకున్న దేవుని ఆజ్ఞలను ఆతృతతో అనుసరించాలన్న ఆశను మాత్రం కనపరచడం లేదు. అబ్రహాం అయితే దేవుని ఆజ్ఞ మేరకు తనకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించుటకు వెనుదీయలేదు. ఆలస్యము చేయక తెల్లవారినప్పుడే అబ్రహాము త్వరపడినట్లుగా లేఖనాల్లో ఉన్నది. కనుక ఆజ్ఞలను పాటించుటకు అబ్రహాము దావీదు వలె త్వరపడాలి. ఎందుకనగా ఆజ్ఞ వెనుక గొప్ప ఆశీర్వాదం కలదు. కాబట్టి నీవు కూడా ఆశీర్వదించబడాలి అంటే దేవుడు నీకు తెలియచేసిన ఆజ్ఞలను అనుసరించుటకు త్వరపడు. తండ్రి ఆయన వాక్కుల చేత ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. బలవంతుడవు శక్తివంతుడైన మా దేవా, మీకు వందనములు. ప్రభువా, మీ విలువైన ఆజ్ఞల పట్ల శ్రద్ధ కలిగి అనుసరించి జీవించే కృపా భాగ్యమును మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.